నమస్తే, నా పేరు శివ, ఏబీపీ జాతీయ కార్యవర్గ సభ్యుని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజు విద్యార్థులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణ పేరు మీద రాష్ట్రం పేరు మీద ఉన్న యూనివర్సిటీలో ఎక్కడికెక్కడ సమస్యలే. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది గ్రామీణ విద్యార్థుల జీవితాలు బాగుపడాలని తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న అధికారులు అలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే చూసుకున్నట్టయితే తెలంగాణ యూనివర్సిటీ స్థాపించి దాదాపు 17-18 సంవత్సరాలు అవుతున్నా విద్యార్థులకు ఒక్క అంబులెన్స్ లేదు. ఇక్కడున్న వీసీకి రిజిస్ట్రార్లు మంచి కార్లలో తిరుగుతున్నా విద్యార్థులకు మాత్రం కనీసం ఒక అంబులెన్స్ సౌకర్యం పెట్టలేకపోతున్నారు. గర్ల్స్ హాస్టల్లో చూసుకున్నట్టయితే 800 మందికి విద్యార్థులకు ఒకటే గర్ల్స్ హాస్టల్. రూమ్కి 8 నుంచి 12 మంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా వాళ్ళు ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నారు. ఏంటంటే వైఫై సమస్య, లేకపోతే లైబ్రరీలో బుక్స్ సమస్య, లేకపోతే ఇంటర్నెట్ సమస్య, ఇట్లా మొత్తం సమస్యలే తప్ప విద్యార్థులకు ఏమంటారు అందుబాటులో ఉన్న ఫెసిలిటీ ఎలాంటివి లేవు. ఏంటంటే అడ్మిన్లో నెల రోజులైనా వాటర్ రాకుండా పట్టించుకునే నాదుడు తెలంగాణ యూనివర్సిటీ లేడు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే వైస్ ఛాన్సలర్ గారిని కూడా వీసీ వస్తే యూనివర్సిటీ సమస్యలు మారుతాయి, విద్యార్థులకు న్యాయం జరుగుతాయని చెప్పిన ప్రభుత్వాలే ఇలా వీసీలో వచ్చినా పట్టించుకుంటా లేదు. కాబట్టి వీసీ గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. వీసీ గారు, మీరు పరిష్కరించాల్సింది విద్యార్థుల సమస్యలు, ప్రొఫెసర్ల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు కాదు. విద్యార్థులకు సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిష్కరించాలి. లేకపోతే రానున్న రోజుల్లో కూడా ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే, నా పేరు సాయి కుమార్, తెలంగాణ యూనివర్సిటీ ప్రెసిడెంట్. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అయితే తెలంగాణ యూనివర్సిటీ పాలనా భవనాన్ని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంసీఏ బిల్డింగ్లో ఎక్కడైతే ఈ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఉంటారో వాళ్లకు ఏదైతే సిస్టమ్స్ కావాలని ఇన్ని రోజుల నుంచి మేము వినతి పత్రం రిజిస్టర్ గారికి, వీసీ గారికి ఇచ్చినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు, దుడ్డపైన వాలబడ్డట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. చీమ కుట్టినా కూడా స్పర్శ లేనట్టు వీళ్ళు దీన్ని పట్టించుకోవడం కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అలాగే యూనివర్సిటీలో గ్రౌండ్ ఎంత ముఖ్యమైన అంటే క్రీడ ఉంటేనే విద్యార్థులు చూడడానికి యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే పాఠశాల కావచ్చు అందంగా కళంగా ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ సమస్యలు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కనీసం క్రికెట్ కావాల్సిన మెటీరియల్స్ కావచ్చు, వాలీబాల్ మెటీరియల్స్ కావచ్చు, గ్రౌండ్కు సంబంధించిన ఎటువంటి మెటీరియల్స్ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా సమకూర్చలేదు, ఇవ్వకపోవడం కూడా సిగ్గుచేటు. ఈరోజు గర్ల్స్ హాస్టల్లో పురుగులన్న పెడతా ఉన్నారు. దాన్ని మరి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని కరెక్ట్ చేయడం లేదు. వీసీ గారికి, రిజిస్టర్ గారికి ఎన్నిసార్లు విన్నపించుకున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళ దృష్టికోణకు తీసుకొచ్చినప్పుడు దానిపైన ఎటువంటి స్పందన చూపకపోవడం సిగ్గుచేటు. ఈరోజు గర్ల్స్ కూడా మాకు పీటీ కావాలని ఎన్నిసార్లు 4-5 సార్లు విన్నపించుకున్నప్పటికీ కూడా రిజిస్టర్ గారు కావచ్చు, వీసీ గారు ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వం ఇవ్వాలి, నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు. వీసీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. అలాగే యూనివర్సిటీలో ప్రతిసారి మేము సార్ వైఫై వస్తలేదు, సార్ లైబ్రరీలో బుక్స్ లేవని చెప్పినప్పటికీ కూడా దానిపైన ఎటువంటి స్పందన లేదు. అలాగే యూనివర్సిటీలో బయట వాళ్ళు వస్తున్నారు, సెక్యూరిటీ టైట్ చేయండి, గర్ల్స్కి ఇబ్బంది పెడతా ఉన్నారు, గర్ల్స్కి వచ్చి మాట్లాడించడం కావచ్చు, గర్ల్స్ని టీజింగ్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సెక్యూరిటీ సిబ్బందిని టైట్ చేయండి. ఏదైతే గోడలు కావచ్చు, ఎక్కడైతే గోడలు ఉంటాయో వాటిని కూడా కొత్తగా కట్టండి అని చెప్పినప్పుడు కూడా వాటిపైన ఎటువంటి స్పందన తీసుకోకపోవడం సిగ్గుచేటు. అలాగే ఏదైతే ఈ ప్రొఫెసర్ మాటలు వింటున్నారు తప్ప సిలబస్ కాకున్నప్పటికీ కూడా ఏదైతే హెడ్ల మాట విని వారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. హెడ్ల మాట వినడు కాదు సార్, ఏనాటి విద్యార్థులు మేము చెప్తా ఉన్నాం సిలబస్ కంప్లీట్ కావట్లేదు, సిలబస్ మాకు చెప్పి ఎగ్జామ్స్ పెట్టాను తప్ప ఏదో ప్రొఫెసర్ల మాటిని ఎగ్జామ్స్ పెడతా అంటే మేము ఊరుకునేది లేదు. రానున్న రోజుల్లో ఇలాగే విద్యార్థుల పక్షాన కాకుండా ఏదైతే ఆ ప్రొఫెసర్ల పక్షాన పాటిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇంకా పెద్ద ముట్టడిస్తామని, నెలకొక ధర్నా కాదు వారం ఒక ధర్నా చేసి మీ అడ్మిన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.